దీని దుంపతగా ఇది ఇక్కడికి వచ్చిందేమిటో? పంపదీసి నా మొగుణ్ణి దాని మొగుడిని చేయమని ఏకంగా సహస్రనామార్చన చేయించడానికి వచ్చిందేమో. నన్ను పిలుస్తుందేమిటో? నా దగ్గరగా నా ప్రస్తావన తెస్తే చంపలు రెండు చెళ్ళు అనిపిస్తా. నమస్తే, నేను గుర్తున్నానా? మర్చిపోయే పని చేసావా నువ్వు? మీతో మాట్లాడాలి. ఏమిటో? మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓసిని అఘాత్యం కూలా, నీకు నా మొగుడే దొరికాడటే, పైగా నా మొగుడిని పెళ్లి చేసుకుంటానని నా దగ్గరే చెప్తావా? నీ గుడ్లు పీకేస్తా, నిన్ను నిలువునా పాతేస్తా. మీరు ఇలా ఆవేశపడ్డంలో అర్థం ఉంది. అర్థమా? అర్థం ఉన్నారా? మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. త్వరగా చెప్పాడు. నేను మధుని అంటే మా వారిని. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను మధుని గాఢంగా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటావు. ఎందుకు అనుకో? కాస్త శాంతంగా వినండి. మధుని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఆ పంచేయి తల్లి పేడ బిరగడైపోతుంది. మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు. చెప్పు. డబ్బుందన్న అహంకారంతో కాదు, మధు మీదున్న మమకారంతో చెప్తున్నాను. మధుయే కాదు, మీరు పిల్లలు కూడా సుఖంగా ఉండాలి. అందుకని మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను. ₹1,00,00,000? నా ప్రేమను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. బాగా ఆలోచించి చెప్పండి. మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలియట్లేదు. అబ్బా కొంచెం గొంతు తగ్గించి మాట్లాడాడు, ఇరుగు పొరుగు వింటారు. విన్నవండి, వాళ్ళైనా దీన్ని గడ్డి పెడతారు. మా ఆయనకు వచ్చే సంపాదనతో ప్రస్తుతం అదే తింటున్నాం. రాధా, గొంతు చించుకుని అరవటం కాదండి. ₹1,00,00,000 సంపాదించి చూపించండి మీ ప్రతాపం ఏమిటో. అడ్డదారులో సంపాదించడం నా వల్ల కాదు. రెండో పెళ్లి చేసుకుంటే అడ్డదారులు అవుతుందట. మళ్ళీ అదే మాట. అల్లుడు, అమ్మాయి చెప్పింది కూడా సబబుగానే ఉంది కదా. పైగా లక్ష్మీదేవి కోరి ఇంటికి వస్తుంటే కాదనకూడదు. లక్ష్మీదేవి ఒకతే రాదు, కూడా మీ కూతురుకో సవితిని తీసుకొస్తుంది. వస్తే రాని. లోకల్లో ఎంతమంది రెండు పెళ్లి చేసుకోవట్లేదట. అయినా నేను ఒప్పుకున్నాక రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అదే నాకు అర్థం కావట్లేదు. మామగారు, రాధ మీ సొంత కూతురేనా? అదేంటల్లుడు పుసుకినట్టు అడిగేశావు? బాగా అడిగావు బాబు. అవ్వా, లేకపోతే ఏ తండ్రి అయినా కన్న కూతురు కాపురంలో నిప్పులు పోస్తాడా? నిప్పులు బయట పెట్టే పిచ్చి మొఖమా. లక్షలు పోద్దామని. ఆ లక్ష్యం ఆయనకుంటేగా. అయ్యో, కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేతగాని వాళ్ళు అసలు పెళ్లి చేసుకోవాలో. అవునే, నాకు చేత కాదు. నా సంపాదన ఇంతే, ఇంతలోనే మీరు బ్రతకాలి. ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. కోటి కాదే, 10 కోట్లు ఇచ్చిన లతను పెళ్లి చేసుకోండి. దట్స్ ఆల్.